ఇంట్రాడేలో ఎగ్జాక్ట్గా ఏ పాయింట్లో మెజారిటీ ఆఫ్ బయ్యర్స్ సెల్లర్స్ యాక్టివ్గా ఉండి ఏ ప్రైస్ పాయింట్లో ఎక్కువ ట్రేడింగ్ జరిగింది అని చెప్పడానికి ఏదైనా టూల్ ఉంటే బాగుంటుంది కదా. ఎందుకనంటే ఎక్కడైతే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ జరిగిందో ఆ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ జరిగిన జోనే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఇంకా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అలాంటి ఒక జోన్ని ఐడెంటిఫై చేయడానికి మనకి వాల్యూమ్ ప్రొఫైల్ టూల్ అనేది యూజ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా ఈ వాల్యూమ్ ప్రొఫైల్ టూల్ ఏంటి, దాని ఇంట్రాడే పర్పస్ కోసం మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, దాని ట్రేడ్ సెటప్ ఏంటి, ఆ టూల్ని ఎలా వాడాలి అన్ని డీటెయిల్గా డిస్కస్ అనేది చేసుకుందాము. నా పేరు నిహాల్, మీరు చూసిన వీడియోస్ని ఎడిట్ చేసింది బషీర్. సో ఇంకా మొదలు పెడదామా. నార్మల్ వాల్యూమ్ ఇండికేటర్కి వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటో ఒకసారి అర్థం చేసుకుందాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇండికేటర్స్లోకి వచ్చి ఫస్ట్ వాల్యూమ్ అని సర్చ్ చేస్తున్నాను. ఓకేనా, వాల్యూమ్ యాడ్ చేయగానే మనకి ఏమవుతుంది, కింద వాల్యూమ్ బార్స్ అనేవి యాడ్ అయిపోయాయి. ఇదేంటి, మనకి ఒక స్పెసిఫిక్ క్యాండిల్లో, సో ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది, ఇక్కడ మనం ఏ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తున్నాము, 15 మినిట్ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తున్నాం. సో ఈ 15 మినిట్ టైం ఫ్రేమ్లో ఈ ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎంత వాల్యూమ్స్ జరిగాయి అని చెప్పి మనకి ఇక్కడ క్యాండిల్ కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ ఉంది, ఇదంతా ఇక్కడ కింద మీకు టైం కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఎంత 1 డిసెంబర్ 2 o'clock క్యాండిల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, ఈ క్యాండిల్. సో ఈ క్యాండిల్కి ఎంత వాల్యూమ్ జరిగింది అని చెప్పి మనకి ఇక్కడ కింద కనిపిస్తుంది. ఇదేంటి, ఆ స్పెసిఫిక్ టైంలో ఆ స్పెసిఫిక్ క్యాండిల్కి ఎంత వాల్యూమ్ వచ్చిందో చెప్తుంది. కానీ ఒక్కసారి మనము ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్ ఎప్పుడైనా యూజ్ చేసామనుకోండి, ఇప్పుడు ఇక్కడ అంటే పొద్దున 9:15 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 3:30 వరకు అనుకున్నాం, అంటే 3:30 ఎక్కడ ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ వరకు కదా, అంటే ఈ పై నుంచి ఇక్కడ క్లోజింగ్ అయ్యే టైంలో, అంటే మొత్తం డిలీట్ చేసేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 1 నుంచి ఈవినింగ్ డే క్లోజ్ వరకు ఈ మొత్తం జరిగిన ట్రేడింగ్ వాల్యూము, ట్రేడింగ్ యాక్టివిటీ ఏదైతే జరుగుతుందో ఇవన్నిట్లో కూడా ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో ఎక్కడ హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్స్ జరిగాయి, ఏ ప్రైస్ పాయింట్లో జరిగాయి అని చెప్పి మనకి ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్లో తెలుస్తుంది. అండ్ ఇండికేటర్ మనం ఎక్కడి నుంచి తెలుసుకోవచ్చు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్యానెల్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వచ్చి 1 2 3 4 5 5th ఆప్షన్ని మీరు క్లిక్ చేయగానే మీకు ఫోర్కాస్టింగ్ వాల్యూమ్ బేస్డ్ అని వస్తాయి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ అనేది చేయాలి. క్లిక్ చేసి ఇప్పుడు మనకి ఈ పొద్దున డే అంటే December 1st రోజు పొద్దున 9:15 నుంచి సాయంత్రం 3:30 వరకు జరిగిన మొత్తం ట్రేడింగ్ రేంజ్లో హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్స్ ఏ పాయింట్లో జరిగాయని మనం చూసుకుంటే మనకి సింపుల్గా ఇలాంటి ఒక గ్రాఫ్ అనేది వచ్చేస్తుంది చూడండి ఎగ్జాక్ట్గా. ఓకే, ఇక్కడ అర్థమవుతుందా, ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ మనకి ఇలాగా పెద్ద పెద్ద బార్స్తో ఇక్కడ ఒక 2-3 లైన్లు కనిపిస్తూ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఈ 2 జోన్స్లో ఏంటి హయ్యెస్ట్ వాల్యూమ్స్ మనకి కనిపిస్తున్నాయి. తర్వాత ఏంటి, మనకు ఒక లైన్ కూడా ప్లాట్ అయింది. ఈ లైన్ చూడండి, ఇక్కడ ఇలా ఒక లైన్ ప్లాట్ అయింది కదా, ఇది ఏ లెవెల్ దగ్గర 26,175 దగ్గర మనకి ఒక లైన్ కూడా ప్లాట్ అయింది. ఈ లైన్ ఏంటి, ఈ లైన్ని POC అంటే పాయింట్ ఆఫ్ కంట్రోల్ అనేసి అంటాం. అంటే ఈ వాల్యూమ్ దగ్గర, ఈ ప్రైస్ పాయింట్ దగ్గర మెజారిటీ ఆఫ్ వాల్యూమ్ జరిగింది. సో ఇక్కడ మీకు బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఇదంతా బయ్యర్స్ వాల్యూమ్, ఈ రెడ్ కలర్ ఉంది కదా ఇదంతా సెల్లర్స్ వాల్యూమ్. సో ఈ డేని రేంజ్గా మనం తీసుకుంటే హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ ట్రేడింగ్ వాల్యూమ్ ఈ ప్రైస్ పాయింట్ దగ్గర జరిగింది, అదేది 26,178 దగ్గర అని చెప్పి మనకి POC లైన్ మనకి చెప్తోంది. ఇప్పుడు ఇందులో మనం ఈ టూల్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో చూడండి, ఇక్కడ వాల్యూమ్ బార్స్ ఎక్కువ ఉన్నాయి కదా, దీన్ని మనము హై వాల్యూ జోన్ అనేసి అంటాము. ఇక్కడ వాల్యూమ్ బార్స్ చాలా తక్కువ ఉన్నాయి కదా, దీన్ని లో వాల్యూ జోన్ అనేసి అంటాము. సో ఎప్పుడైనా కానీ మనము హై వాల్యూ జోన్స్ని మనం ఎక్కువగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ లొకేషన్ లేకపోతే ఆ జోన్ ఏదైతే ఉంటుందో వాటిని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇక్కడ మనకి హై వాల్యూ జోన్స్ ఏమున్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఈ జోన్ ఏదైతే ఉందో ఇది హై వాల్యూ జోన్. ఇప్పుడు ఒకవేళ ప్రైస్ దీని కింద ఉందనుకోండి, మనం మార్కెట్స్ బ్యారిష్గా ఉండబోతున్నాయని యాంటిసిపేట్ చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే మ్యాక్సిమం ట్రేడింగ్ వాల్యూమ్ ఇక్కడే జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఫైట్ చేసి ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు, ఇద్దరు బాగా కొట్టుకుంటూ ఉంటారు. కొట్టుకొని ప్రైస్ ఒకవేళ కింద ఉందనుకోండి, మళ్ళీ పైకి వెళ్తుంటే ఎవరైతే ఇక్కడ సెల్ చేశారో వాళ్ళు దీన్ని ఇంకా ఎక్కువ సెల్ చేసి ప్రైస్ని కిందకి పుష్ చేయడానికి ట్రై చేస్తారు. లేదు, ప్రైస్ ఒకవేళ దీని పైన ఉంది అనుకుందాం, సో ఇది మనకి జోన్ కనిపిస్తుంది, ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ కంట్రోల్ POC లైన్ ఉంది. ఇప్పుడు దీని మీద ప్రైస్ ఉంది అని అనుకుంటే ఆబ్వియస్లీ బయర్స్ గెలిచారని అర్థం కదా. సో దీని మీద ప్రైస్ ఉన్నంత వరకు ఎప్పుడెప్పుడైతే కిందకు వస్తుందో సెల్లర్స్ కిందకి తీసుకురావడాలని చూస్తున్నారో ఆటోమేటిక్గా ఇక్కడ బయర్స్ సపోర్ట్ చేసి ప్రైస్ని పైకి తీసుకెళ్ళడానికి అనేది ట్రై చేస్తారు. సో సింపుల్గా
మీరు ఈ ఫిక్స్డ్ వాల్యూమ్ ప్రొఫైల్ని మీరు ఎలాంటి కేసెస్లో యూజ్ చేసుకోవచ్చు అంటే, ఒకటి ఇలాగా మీరు సెషన్స్లో అంటే ఏంటి, నేను సింపుల్గా ఒక డే మొత్తంని రేంజ్ పొద్దున 9:15 నుంచి సాయంత్రం 3:30 వరకు ఒక రేంజ్లో ఏ పాయింట్లో మనకి ఎక్కువ ట్రేడింగ్ జరిగింది, ఏ ప్రైస్ పాయింట్లో జరిగింది అని తెలుసుకోవడానికి ఇది ఒక ఫస్ట్ యూస్ కేసులో మీరు ట్రై చేసుకోవచ్చు. లేదు సెకండ్ యూస్ కేసులో ఇప్పుడు సపోజ్ మార్కెట్ కొంచెం ఇలా జూమ్ అవుట్ చేస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ప్రైస్ ఇక్కడ కింద నుంచి ఇలా పై వరకు వెళ్ళిపోయింది అనుకుందాం, ఓకే, ఒక 1-2 డేస్లో. లేదా దీన్ని ఇంకొంచెం జూమ్ అవుట్ చేస్తాను, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏంది 18th నవంబర్ నుంచి మనకి ఇక్కడ ఎంత డిసెంబర్ 2 వరకు ఆల్మోస్ట్ ఇది ఎంత ఒక 15 డేస్, ఒక 10 డేస్ 12 డేస్ వరకు మనకి ఇక్కడ ట్రేడింగ్ రేంజ్ ఉంది. ఇప్పుడు ఈ రేంజ్ మొత్తంలో కూడా ఒక సింగిల్ పాయింట్లో ఎక్కడ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ట్రేడింగ్ జరిగింది అన్నదానికి కూడా మనం ఇదే టూల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, సింపుల్గా ఇక్కడ క్లిక్ చేసి మొత్తం ట్రేడింగ్ రేంజ్ ఏదైతే ఉందో మొత్తాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇది మొత్తాన్ని సెలెక్ట్ చేస్తే ఇది కన్సాలిడేషన్ జోన్లో ఉంది కాబట్టి ఇక్కడ చాలా వాలిటిలిటీ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్లో హైయెస్ట్ వాల్యూమ్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడేమో మనకి పిఓసి లైన్ 25,960 దగ్గర కనిపించింది, కానీ ఈ జోన్ కూడా చూడండి, ఇది కూడా హై వాల్యూ జోన్లో ఉంది. ఈ జోన్లో చూడండి, ఇక్కడ కూడా హై వాల్యూ ట్రేడింగ్ జరుగుతుంది. ఇక్కడ కింద తక్కువ ఉంది, పైన తక్కువ ఉంది. బట్ మెజారిటీగా ఏంటి, ఇక్కడ 26,243 నుంచి 25,928 వరకు ఈ జోన్ మొత్తం కూడా చాలా కన్ఫ్యూజింగ్ జోన్ లాగా అనిపిస్తుంది. అందుకే ఈ ప్రైస్ పాయింట్ దగ్గర ఏం జరిగింది చూడండి, ప్రైస్ కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చేసింది. సో ఈ జోన్లో ఏదైతే ఉంటుందో మోస్ట్ కన్ఫ్యూజింగ్ జోన్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలాంటి కంప్లీట్ వాల్యూమ్ ప్రొఫైల్ అంటే మొత్తం వాల్యూమ్స్ అన్నీ స్కేటెడ్గా కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఇలా యూనిఫామ్గా కనిపిస్తాయో ఈ జోన్లో ఉన్నంత వరకు ప్రైస్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, వాలటైల్గా ఉంటుంది అని చెప్పి అలా అర్థం చేసుకోవడానికి, అంటే కన్సాలిడేషన్ జోన్ నుంచి బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్స్ చూసుకునేటప్పుడు కూడా ఇలా మనం వాల్యూమ్ ప్రొఫైల్ని యూజ్ అనేది చేసుకోవచ్చు. సో వాల్యూమ్ ప్రొఫైల్ ఎలాంటి కేసెస్లో యూజ్ చేసుకోవచ్చు, ఫస్ట్ది ఇలా ఒక పెద్ద రేంజ్ మీకు కనిపిస్తుంది, కన్సాలిడేషన్ జోన్ కనిపిస్తుంది, దీని నుంచి బ్రేక్అవుట్ అవుతుందా, బ్రేక్ డౌన్ అవుతుందా, అండ్ ఈ కన్సాలిడేషన్ జోన్లో కూడా ఎక్కడ మెజారిటీగా మనకి ట్రేడింగ్ జరుగుతుందని తెలుసుకోవడానికి ఇది ఫస్ట్ యూస్ కేస్. సెకండ్ యూస్ కేస్ ఏంటి, ఒక పెద్ద మేజర్ స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇది లో అనుకుందాం, లో నుంచి ఇది హై వరకు వచ్చింది. సో ఈ మొత్తం లో నుంచి హైలో ఏ ప్రైస్ పాయింట్ దగ్గర ఎక్కువ ట్రేడింగ్ జరిగింది అని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో అక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ కింద కొంచెం వాల్యూమ్ హైగా అనిపిస్తుంది, తర్వాత స్లోగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఎక్కడైతే మీరు చూడండి, ఇంకొక అబ్జర్వేషన్, ఎక్కడెక్కడైతే ఇక్కడ వాల్యూమ్స్ తక్కువ ఉంటాయో, ఎక్కడెక్కడైతే లో వాల్యూ జోన్స్ ఉంటాయో అక్కడ మనకి ఇలా పెద్ద పెద్ద క్యాండిల్స్ కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ మేజర్గా ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువ జరగట్లేదు, కానీ మన ప్రైస్ అనేది ఫాస్ట్గా షూట్ అవుతుంటుంది. సో అది కూడా ఇంట్రెస్టింగ్గా మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా మీరు మళ్ళీ టూల్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు. తర్వాత మనకేం కనిపిస్తుంది, ఇక్కడ ఫెయిర్ వాల్యూ జోన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ జోన్ ఏదైతే ఉంటుందో మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్, ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. దీని పైన ఉందంటే మనకి ప్రైస్ స్ట్రాంగ్గా ఉన్నట్టు, దీని కిందకు వస్తుంది అని అంటే ప్రైస్ నెగటివ్గా ఉన్నట్టు. సో ఇక్కడ ఏం జరిగింది, ఆల్మోస్ట్ ప్రైస్ హోల్డ్ చేసుకుంటూనే ఉంది, కానీ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ ఇచ్చిందో మళ్ళీ కంటిన్యూస్గా మార్కెట్ కిందకి రావడం అనేది జరిగిపోయింది. సో ఇలాగా ఫస్ట్ కన్సాలిడేషన్ జోన్ నుంచి ప్రైస్ పాయింట్, ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడుంది అని చెప్పి తెలుసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సెకండ్, ఇలా ఒక స్వింగ్ లో నుంచి ఒక స్వింగ్ హైని మార్క్ చేసుకొని ఏ ప్రైస్ పాయింట్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది అని తెలుసుకోవడానికి ఇలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ యూజ్ కేసు ఏంటి అని అంటే సింపుల్గా ఒక డే రేంజ్ని మీరు చూస్ చేసుకోవచ్చు. డే రేంజ్ అంటే ఏంటి, ఇప్పుడు December 1 మనం ఇక్కడ చూసుకున్నాం కదా. సో December 1 నుంచి December 1 3:30 క్యాండిల్ వరకు సింగిల్గా ఆ రోజున ఎక్కడ ఏ పాయింట్లో మనకి ఎక్కువ ట్రేడింగ్ యాక్టివిటీ జరిగిందని తెలుసుకోవడానికి కూడా సింపుల్గా మనం ఈ ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్ అనే టూల్ని మీరు యూజ్ చేసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ టూల్ ఎక్కడ కనిపిస్తుంది, ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లో చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 1 2 3 4 5th కాలంలో యారో మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్ ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఈ టూల్ అనేది వచ్చేస్తుంది. సో ఇదేమో మనం టూల్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలో మీ అందరికీ చెప్పేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం దీన్ని ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఎలా వాడుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ December 1 ఆల్రెడీ మీకు వేసేసాను కదా. సో December 1 డే రేంజ్ మొత్తం వేసేసాను. వేస్తే మనకి ఏం కనిపిస్తుంది, మనకి ఇది పిఓసి లైన్ అంటే ఏంటి, ఇక్కడ హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ ట్రేడింగ్ జరిగింది అని. అండ్ మనం ఏం డిసైడ్ చేసుకున్నాము, ఈ జోన్ ఏదైతే ఉంటుందో దీనికంటే ప్రైస్ కింద ఉంది అని అనుకుంటే, అంటే ఇప్పుడు పైనుంచి కిందకు వచ్చేసి ప్రైస్ కింద ఉంది అని అంటే
ప్రైస్ నెగిటివ్గా ఉంటుంది, ప్రైస్ పైన ఉంది అని అంటే ప్రైస్ పాజిటివ్గా ఉంటుంది. ఒకవేళ ఈ హై వాల్యూమ్ జోన్లోనే ఉంది అని అనుకుంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ ఇస్తుందో అప్పుడు మంచిగా మొమెంటం ఇస్తుంది అని చెప్పి మనం యాంటిసిపేట్ చేసుకోవచ్చు. అంతే కదా, రైట్, సూపర్. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ డే రేంజ్ని గీసుకుంటే మనకి పిఓసి లైన్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్కెట్ ఎప్పుడైతే ఈ లైన్ కిందకు ఓపెన్ అయిందో ఆటోమేటిక్గా ఇవాల్టి రోజున ట్రేడింగ్ అనేది నెగటివ్గా ఉంటుంది, ట్రేడింగ్లో బ్యారిష్నెస్ ఎక్కువ ఉండొచ్చు అని చెప్పి మనం యాంటిసిపేట్ చేసుకోవచ్చు. సో అలాగే ప్రైస్ కిందకు వచ్చేసింది కదా, సో ఇది ఫస్ట్ పారామీటర్. తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఎవ్రీ సింగిల్ డే పని చేస్తుందో లేదా ఒకసారి మనం టెస్ట్ అనేది చేసి చూసుకుందాం. నెక్స్ట్ డే ఇది 9:15 క్యాండిల్ కదా, ఇక్కడ నుంచి మళ్ళీ మనకి 3:15 క్యాండిల్ వరకు ఇక్కడ డ్రా చేస్తున్నాను, ఎందుకంటే 15 మినిట్ చార్ట్ యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు కనిపించింది ఏంటి, ఇక్కడ మనకి పిఓసి లైన్ వచ్చేసింది, మార్కెట్ క్లోజింగ్ ఇచ్చింది, పిఓసి లైన్ పైన క్లోజింగ్ ఇచ్చింది. బట్ అగైన్ మనకి ఏదైతే జోన్ ఉందో ఈ జోన్ లోపల క్లోజింగ్ ఇచ్చింది. సో జోన్లో ఎప్పుడైతే ఉంటుందో అది అర్థం ఏంటి, ఇది కన్ఫ్యూజింగ్ జోను. సో ఈ జోన్ నుంచి బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ అవ్వాలి మనకు ఒక బయాస్నెస్ రావడం కోసం. సో ఇక్కడ ఏమైంది, మార్కెట్ ఓపెన్ అవ్వగానే సింగిల్ క్యాండిలే చాలా పెద్ద క్యాండిల్ ఇచ్చేసింది, అండ్ దీంతో మనకి మార్కెట్ బ్యారిష్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి మనకి ఇండికేషన్ ఇచ్చింది. సో ఒకవేళ మీరు కొంచెం కిందకు వచ్చిన తర్వాత లేకపోతే వెయిట్ చేయకుండానో ఎక్కడైనా సరే మీరు ట్రేడ్ తీసుకున్నా కూడా ఇవాళ రోజున కొంచెం కష్టమే ఉండేది. ఒకవేళ ఆప్షన్ సెల్లింగ్ చేసి ఉంటే ఇవాళ రోజున మీకు మంచి ప్రాఫిట్ వచ్చి ఉండేది. బట్ అగైన్ ఎప్పుడైతే మీరు ప్రైస్ యాక్షన్ చూస్తున్నారో కంటిన్యూస్గా ప్రైస్ కిందకే వస్తుంది కాబట్టి మోస్ట్ లైక్లీ ప్రైస్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఎవరెవరైతే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారో వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్ చేస్తారు. బట్ లేదు, మీరు యాజ్ అ బిగినర్గా ఆ రోజు ట్రేడ్ తీసుకోలేకపోయారు లేదా పుట్ ఆప్షన్ని బై చేశారు అనుకుందాం. సో అప్పుడు మీకు టైం డీకే వల్ల ఎంతో చిన్న లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అట్లీస్ట్ కాల్ ఆప్షన్ని బై చేయకుండా పుట్ ఆప్షన్ అట్లీస్ట్ బై చేసి ఉంటారు ఈ సెటప్ వల్ల. సో ఇవాళ రోజున మనం అది చూసాము. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే వర్కౌట్ అయిందా చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ మనకి లాస్ట్ క్యాండిల్ ఇక్కడ వరకు వచ్చింది. సో ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ పిఓసి లైన్ ఎక్కడ వచ్చింది, ఈ జోన్ దగ్గర వచ్చింది. మనకి మేజర్ వాల్యూమ్స్ ఉన్నది ఇక్కడ వచ్చాయి. సో ఎప్పుడైతే ప్రైస్ దీని పైన ఉంటుందో మనం ఏం చేయాలి, ఓన్లీ బయ్యింగ్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ డే మార్నింగ్ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయింది చూడండి, ఇక్కడ ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది, కంటిన్యూస్గా కిందకు వచ్చింది. ఏదైతే ఈ జోన్ ఉంటుందో ఇక్కడే హ్యామర్ క్యాండిల్ని ఫామ్ చేసింది. సో మీరు సింపుల్గా ఈ హ్యామర్ క్యాండిల్ ఈ జోన్ ఈ రెండింటిని రిలేట్ చేసుకొని మీరు ట్రేడ్ తీసుకున్నప్పటికీ కూడా మీకు సింపుల్గా మంచిగా ప్రాఫిట్ వచ్చి ఉండాలి. లేదా మళ్ళీ కిందకు వచ్చిన ఇదే జోన్ లెవెల్స్ దగ్గర లేదా ఇదే క్యాండిల్ జోన్ దగ్గరికి వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ మంచిగా బ్రహ్మాండమైన ప్రాఫిట్ కూడా ఇచ్చి ఉంటుంది. సో అలాగ మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇదేమైంది, ఇది మన థర్డ్ రోజు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి ఫోర్త్ రోజు చూద్దాం. ఓకేనా, సో ఫోర్త్ రోజు మన క్యాండిల్ ఇది కదా, ఇక్కడ నుంచి మనకి 3:15 క్యాండిల్ ఇక్కడ వరకు డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి పిఓసి లైన్ ఏదైతే ఉంటుందో మనకి ఈ లైన్ ఇక్కడ వచ్చింది ఈ జోన్ దగ్గర. ఓకే, ఈ లైన్ ఎక్కడ, ఈ జోన్ దగ్గర వచ్చింది. తర్వాత మనకి హైయెస్ట్ వాల్యూమ్స్ ఉన్న జోన్ కూడా ఎక్కడుంది, ఈ జోన్ దగ్గర ఉంది. ఓకే, సో చూసారా ఎగ్జాక్ట్గా అదే లైన్స్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని ప్రైస్ అనేది పైకి మూవ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొకసారి వర్కౌట్ అయిందా, ఒకసారి లాస్ట్ డే చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడ వరకు డ్రా చేసుకోవాలి మనం, 3:15 క్యాండిల్. సో ఇక్కడ వరకు డ్రా చేసుకుంటే ఇవాల్టి రోజున చూడండి రివర్స్ అయిపోయింది. మనకి ప్రైస్ అనేది హైయెస్ట్ మనకి ఈ పాయింట్ దగ్గర జరిగింది. సో మీరు అన్నారు కదా చాలాసార్లు చాలామంది అడుగుతుంటారు మనం టాప్స్ బాటమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏం జరిగింది, మనకి ఇక్కడ హైయెస్ట్ వాల్యూమ్స్లో ఇక్కడ పిఓసి లైన్ కూడా మనకు కనిపిస్తుంది. ఈ జోన్ దగ్గర మ్యాక్సిమం సెల్లర్స్ కూర్చున్నారు, ప్రైస్ దాని కింద క్లోజింగ్ ఇచ్చింది. సో ఒకవేళ నెక్స్ట్ డే ప్రైస్ దీని పైన మూవ్ అయి ఉంటే మనం బుల్లిష్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళం. కానీ ఏమైంది, ప్రైస్ దీని కింద వచ్చింది. అండ్ సింపుల్గా మీరు బేసిక్ ప్రైస్ యాక్షన్ ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ డౌన్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకుంటున్నారు అని ప్లాన్ చేసుకున్నా, లేదు అని అంటే మనకి ఇది ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్లో మనకి ఈ రేంజ్ బ్రేక్ డౌన్ కింద ఇస్తుంది. సో ఇవాళ రోజున మనం నెగటివ్ ట్రేడ్సే తీసుకోవాలి, బేరిష్ ట్రేడ్సే తీసుకోవాలి అనుకున్నా కూడా మీకు ఇవాళ రోజున జాక్ పోట్ తగిలి ఉండాలి. సో ఇప్పుడు నేను మళ్ళీ అందరిలాగా మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉంటే ఈ మొత్తం ఫాల్ని క్యాప్చర్ చేసుకునే వాళ్ళు మీరు ఇక్కడ తీసుకునే ఒక 50 రూపీస్ పుట్ ఆప్షన్ ఇక్కడికి వెళ్ళంగానే 1000 రూపాయలు 2000 అయిపోయేది, మీరు ₹1,00,000 పెడితే ₹1,00,00,000 సంపాదించేవాళ్ళు. నేను అవన్నీ అనను, కానీ అట్లీస్ట్ మీకు ఇవాల్టి రోజున మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉంది, పాజిటివ్గా ఉందా నెగటివ్గా ఉందా, మనం ఎటువైపు మనం మార్కెట్లో ఉండాలి, మళ్ళీ ఏ ప్రైస్ పాయింట్ మనం ఎక్కువ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు సపోర్ట్ రెసిస్టెన్సెస్ టెక్నికల్గా ఉంటాయి, బట్ ఏ ప్రైస్ పాయింట్ దగ్గర యాక్టివ్గా ఎక్కువ వాల్యూమ్స్ ట్రేడింగ్ జరిగింది అండ్ దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అన్న దానికి మీరు ఈ ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ కాలంలో 5th దగ్గరకు రాగానే సింపుల్గా క్లిక్ చేయగానే
వాల్యూమ్ బేస్డ్ ఉంటుంది. దాంట్లో ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్ని మీరు క్లిక్ చేసుకోగానే మీరు ఇలాగ డ్రా చేసుకొని ఎవ్రీ సింగిల్ డే మీరు అనాలిసిస్ చేసుకుంటూ ఇంట్రాడే పర్పస్ ట్రేడింగ్ కోసం మీరు హ్యాపీగా యూజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఏ యూస్ కేసెస్లో యూజ్ అవుతుంది? ఫస్ట్ది కన్సాలిడేషన్ జరిగేటప్పుడు, సెకండ్ ఒక మేజర్ స్వింగ్ హై స్వింగ్లో ఉన్నాయి అప్పుడు మీరు డ్రా చేసుకోవచ్చు, థర్డ్ ఫిక్స్డ్ రేంజ్లో నాకు 950 నుంచి 330 వరకు ఏం జరిగిందో ప్రీవియస్ డే దాని బేసిస్ మీద నెక్స్ట్ డే ట్రేడ్ ప్లాన్ చేసుకోవడానికి కూడా మీరు ఇలా యూజ్ అనేది చేసుకోవచ్చు ఈ 3 యూస్ కేసెస్లో. ఇప్పుడు మేజర్గా అందరు చేసే మిస్టేక్స్ ఏమేమి ఉంటాయంటే, ఒకటి ఓన్లీ ఇలా నాకు ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో దీన్ని నేను పట్టుకొని ట్రేడ్ చేసేసుకుంటాను అని చెప్పి బ్లైండ్గా దీన్ని ఫాలో అయిపోయి ట్రేడ్ చేసేస్తుంటారు. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్. ఎప్పుడైనా సరే మార్కెట్లో ఏం జరుగుతోంది అని ఓవరాల్ 360 పర్స్పెక్టివ్ 360 డిగ్రీ వ్యూ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, సైడ్ వేస్లో ఉందా, ఫస్ట్ ఆ అవగాహన మీకు ఉండాలి. సింపుల్గా నేను వాల్యూమ్ ఒక రేంజ్ డ్రా చేసేసుకున్నాను, దీని నుంచి అప్ పైన ఉందా కింద ఉందా అని చెప్పి గుడ్డిగా ట్రేడ్ చేస్తే ప్రాఫిట్ రాదు. ఫస్ట్ మార్కెట్ స్ట్రక్చర్ ఏం చేస్తుంది, బేసిక్ ప్రైస్ యాక్షన్ ఏముంది, ఆ ప్రైస్ యాక్షన్ని బట్టి నేను ఫిక్స్డ్ డే రేంజ్ తీసుకోవాలా, కన్సాలిడేషన్ తీసుకోవాలా, స్వింగ్లో స్వింగ్ హై తీసుకోవాలా అన్న డెసిజన్ మీకు అప్పుడు వస్తుంది. అండ్ మీరు ఆ డెసిజన్ తీసుకునే స్టేజ్ వరకు వెళ్ళాలి అని అంటే మీరు మార్కెట్లో టైం స్పెండ్ చేసి చార్ట్లు బాగా చూసి ఏది వర్కౌట్ అవుతుంది ఏది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఈ పర్టికులర్ టూల్ నేను నిఫ్టీలో చూపించాను మీకు, ఇది బ్యాంక్ నిఫ్టీలో వర్కౌట్ అవుతుందా, స్టాక్ స్పెసిఫిక్లో వర్కౌట్ అవుతుందా, మీ సైకాలజీ ప్రకారం 15 మినిట్కి వర్కౌట్ అవుతుందా, 1 అవర్కి వర్కౌట్ అవుతుందా, 1 డే చార్ట్కి వర్కౌట్ అవుతుందా అని మీరు బాగా ప్రాక్టీస్ చేసి పేపర్ ట్రేడింగ్ చేసి అసలు ఈ టూల్ లాజిక్ ఏంటి అని అర్థం అయిన తర్వాత ట్రేడ్ చేస్తేనే అప్పుడు మాత్రమే మీకు లాభాలు అనేవి వస్తాయి. సో సింపుల్గా చూసి రేపు పొద్దున డైరెక్ట్గా ట్రేడ్ తీసుకోకుండా ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, నేర్చుకోండి. డౌట్స్ వస్తే కింద కమెంట్స్లో అడగండి, లేదా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అక్కడికి వచ్చి అడిగినా కూడా మీకు డౌట్స్ నేను అవ్వచ్చు, మన కమ్యూనిటీ వల్ల అవ్వచ్చు, హెల్ప్ చేసి మీకు సాల్వ్ అనేది చేస్తాము. సో ఈ వీడియో వాల్యుబుల్గా అనిపిస్తే మీ ట్రేడింగ్ చేసే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరితోనూ షేర్ చేయండి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ ఇండికేటర్ టూల్తో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.